కొలువుదీరిన గణేశుడు భక్తుల కోరికలు తీరుస్తూ విరాజిల్లుతున్నాడు. 63 ఏళ్ల చరిత్ర ఉన్న ఆ విఘ్నరాజు చరిత్ర ఓసారి చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా కుబీర్ మండల సమీపంలో ఆంధ్ర మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ఈ గ్రామం పేరు పాలస్. ఈ గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. గత 63 ఏళ్లుగా ఒకే వినాయక విగ్రహాన్ని పూజిస్తున్నారు ఈ గ్రామ ప్రజలు. కలపతో తయారైన ఈ విగ్రహాన్ని నిమజ్జనం రోజున వాగుదాకా తీసుకెళ్లి నీళ్లు చల్లి మళ్లీ తెచ్చి భద్రం చేస్తారు. వచ్చే ఏడాది అదే విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠించి 11 రోజులు పూజిస్తారు. ఈ సంప్రదాయం ఏర్పడడం వెనుక పెద్ద కథే ఉంది. పంతొమ్మిది 1947లో పూరిలో అనారోగ్యం కారణంగా పలువురు చనిపోయారట. అప్పుడు గ్రామస్తులు వినాయక చవితిని ఘనంగా జరిపి స్వామివారి ఆశీస్సులు పొందాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆదిలాబాద్ జిల్లా నిర్మల్కు చెందిన ఓ కళాకారునితో ఈ విగ్రహం చేయించారు. ఈ విగ్రహాన్ని తయారు చేసేందుకు 21 రోజుల పాటు ఉపవాస దీక్ష చేపట్టి విగ్రహాన్ని రూపొందించారని స్థానికులు చెబుతుంటారు. వినాయకుని ప్రతిమ రూపొందించిన తర్వాత పాలస్ గ్రామస్తులు చవితి నాడు ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఘనంగా పూజలు నిర్వహించారు, అన్నదానం చేశారు. ఆ తర్వాత గ్రామంలో అనారోగ్య సమస్యలు తగ్గాయి. దీంతో ఏటా ఆ గణపతిని కొలవాలన్న నిర్ణయానికి వచ్చిన గ్రామస్తులు ఇప్పటికీ అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఏటా కొత్త విగ్రహాలు, రంగులు, రసాయనాల గొడవ లేదని, తమ గ్రామాన్ని పర్యావరణ మిత్ర గణపతి సర్వదా కనిపెట్టుకుని ఉంటాడని గ్రామస్తులు గర్వంగా చెప్తున్నారు. పల్లెవాణిలో స్వల్ప విరామం.